హలో వెల్కమ్ టు ఐఏసీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 3 ఉంది కదా. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, సార్హుల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి సార్హుల్ అనే పండుగ ఏ స్టేట్ లో సెలబ్రేట్ చేస్తారంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జార్ఖండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జార్ఖండ్ లో ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్ లాగా, ఇప్పుడు తమిళనాడులో పొంగల్, ఓణం ఇన్ కేరళ, ఉగాది ఇన్ ఆంధ్ర ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అలా సార్హోల్ ఫెస్టివల్ అనేది జార్ఖండ్ లో సెలబ్రేట్ చేసుకుంటారంట. దీన్ని ఓరోంగ్ అనే ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, హో ట్రైబ్, ముండా జాతి, వీళ్ళందరూ కూడా మనకి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కువగా మీకు డిఫికల్ట్ వచ్చేది ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ఫెస్టివల్స్ ఒకటి, జార్ఖండ్ కి సంబంధించినవి. జార్ఖండ్ ఇక్కడ చూసాం కదా, ఛత్తీస్గఢ్ చూడండి, బస్తార్ దసేరా, రజిన్ కుంభమేళా, మాధాయి ఫెస్టివల్, నారాయణపూర్ మేళా. సో మనకి శ్యామ్లాజీ మేళా, శ్యామ్లాజీ ఫెస్టివల్ ఇలాంటివన్నీ కూడా మనకి గుజరాత్లో జరుగుతాయి. ఈవెన్ రాజస్థాన్లో కూడా పుష్కర్ మేళా లాంటిది జరుగుతుంది. అండ్ నారాయణపూర్ మేళా అనేది ఛత్తీస్గఢ్ ఏరియాలో జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో ఇంపార్టెంట్ ప్రదేశం కూడా మనకి బస్తార్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీటిని ఆనుకుని, మెయిన్గా ఛత్తీస్గఢ్ని ఆనుకుని దండకారణ్య ప్లాట్యూ అనేది ఉంది. దండకారణ్య అభయారణ్యం, దండకారణ్య పీఠభూమి ఇవన్నీ ఛత్తీస్గఢ్ వైపు ఉన్నాయి. జార్ఖండ్ లో మనకి హజరీబాగ్ ప్లాట్యూ అనేది లొకేట్ అయి ఉంది. హజరీబాగ్ ప్లాట్యూ ఈజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ ఏరియా. సో ఇలా మనం ఈ ఫెస్టివల్స్ గురించి కానీ ప్లేసెస్ గురించి కానీ మాట్లాడచ్చు. క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతున్నారంట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, ఫస్ట్ పానిపట్ వార్ ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ పానిపట్ వార్ మీకు ఆల్రెడీ తెలుసు, 1526లో జరిగింది. 1526లో మనకి ఈ ఎవరైతే బాబర్ ఉన్నారో, బాబర్కి అండ్ లోడీ వంశంలో లాస్ట్ పర్సన్ అనమాట ఇబ్రహీం లోడీ, వీళ్ళిద్దరికి మధ్య జరిగింది. దాని తర్వాతే బాబర్ మొఘల్ డైనాసిటీని భారతదేశంలో మనకి ఫౌండ్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇబ్రహీం లోడీ కన్నా ముందర సికిందర్ లోడీ అని చెప్పేసి ఉన్నారనమాట. లోడీ వంశంలో సికిందర్ లోడీ ఆగ్రాని బాగా డెవలప్ చేసిన వ్యక్తి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ హూ డెవలప్డ్ ఆగ్రా ఇన్ ఢిల్లీ సల్తనేట్ సికిందర్ లోడీగా చెప్పడం జరుగుతుంది. ఇలా అలాగే చాలా మంది మనకి కమెంట్ చేశారు, మార్నింగ్ నేను ఇది చెప్పడం మర్చిపోయాను, చందేరి యుద్ధం, చందేరి వార్ గురించి అడిగారంట. బాబర్ మనకి 1526, 1527, 1528లో కూడా వార్స్ చేశారు. 1528లో బాబర్ చందేరి వార్ అనేది చేశారు. మిదిని రాయ్ అనే ఒక పర్సన్ ఉన్నారు. మిదిని రాయ్కి బాబర్కి మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. ఇందులో బాబరే విజయాన్ని సాధించారు. అలాగే 1530లో బాబర్ ఆగ్రాలో చనిపోవడం జరిగింది. కానీ బాబర్ యొక్క సమాధిని మనకి కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఉంది చూసారా, కాబూల్, అక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆయన యొక్క విష్ అంట. అలాగే బాబర్కి సంబంధించిన ఆయన ఆటోబయోగ్రఫీని బాబర్ నామాగా పర్షియన్ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేసింది. ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్తాము అంటే అబ్దుల్ రహీం అనే పర్సన్ ని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి నుంచి అంటే నిన్నటి షిఫ్ట్స్ నుంచి కూడా మొఘల్స్ ని అడగడం స్టార్ట్ చేశారండి. కాబట్టి మొఘల్స్ గురించి ఒకసారి తెలిసేసుకున్నారనుకోండి, దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇస్తే పెడతారు, ఇవ్వకపోయినా నార్మల్గా టైర్ 2 లాంటి వాటిలో కూడా మీకు యూజ్ అవుతాయి. ఒకటి బాబర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. బాబర్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హుమయూన్ టైంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చౌసా వార్ అని చెప్పేసి ఒక యుద్ధాన్ని చేశారనమాట. చౌసా వార్ అండ్ చునార్ వార్ ఇవన్నీ కూడా షేర్షాసూర్తో హుమయూన్ చేసిన యుద్ధాలుగా చెప్తాం. హుమయూన్ నామా అనేది గుల్ బదాన్ బేగం రాశారనమాట హుమయూన్ గురించి. దాని తర్వాత నెక్స్ట్ షేర్షాసూర్ ఉన్నారు చూసారా, షేర్షాసూర్ ఇండియాలో జీటీ రోడ్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. దీన్ని గ్రాండ్ ట్రంక్ రోడ్ అని కూడా చెప్పచ్చు. పేషావర్ నుంచి కలకత్తా వరకు కూడా 3000 మైల్స్కి పైగా ఈ రోడ్ని వేయించారు. పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మనం అమృత్సర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కలకత్తా, నేషనల్ హైవే 1, నేషనల్ హైవే 2ని కలిపి జీటీ రోడ్ కింద మనం చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చిన వ్యక్తిగా అక్బర్ని చెప్తాం అనమాట. అక్బర్ ఎక్కడ జన్మించారు, ద బర్త్ ప్లేస్ ఆఫ్ అక్బర్ అనేది కూడా ఎస్ఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. అమర్కోట్ అనే ప్లేస్ ఉంది. ఈ అమర్కోట్ అనే ఏరియాలో అక్బర్ మనకి జన్మించడం జరిగింది, దానికి సంబంధించింది. అలాగే 1556లో అక్బర్ హేమరాజ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయనతో మనకి సెకండ్ పానిపట్టు వార్ అనేది చేయడం జరిగింది. దీంట్లో విక్టరీ సాధించడం జరిగింది. అక్బర్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ని ఇంట్రడ్యూస్ చేశారు, దాన్ని జోర్ఖానా దర్శన్ అని చెప్పేసి అంటారు. ప్రజలకి డైలీ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన
కనిపించడాన్ని జోర్ఖానా దర్శన్ అంటారు. ఔరంగజేబ్ దీనిని ఆపేశారు, బట్ అక్బర్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ జిజియా ట్యాక్స్ లాంటి వాటిని మనకి బ్యాన్ చేసిన వ్యక్తిగా కూడా అక్బర్ ని చెప్తాం. ద ఫస్ట్ మొఘల్ కింగ్ అండ్ హూ ట్రై టు కంట్రోల్ సతీ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో సతీ ప్రథ లేకపోతే సతీ లాంటి సిస్టమ్స్ ని కంట్రోల్ చేసిన వ్యక్తి కూడా మొఘల్ రాజు మనకి అక్బర్ గా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ విజయనగర సామ్రాజ్యం లాంటి వాటిలో సతీ సిస్టమ్ ఎగ్జిస్ట్ అయినట్టుగా నికోలస్ డి కాంటీ కానీ మిగతా కౌల్ కానీ మిగతా ట్రావెలర్స్ కానీ చెప్పడం జరిగింది. బట్ అక్బర్ టైంలో సతీ సిస్టమ్ ని కంట్రోల్ చేశారంట. విమెన్స్ ఎవరైతే వాలంటీర్ గా సతీ సిస్టమ్ కి రెడీ అవుతారో, వాళ్ళు చేయడానికి రెడీ అవుతారో అది ఆపడానికి లేదు. బట్ ఎవరినైతే బలవంతంగా సతీ ప్రదానం చేయించాలి అనుకుంటారో అలాంటిది చేయించకూడదు అని అక్బర్ మనకి ఒక దాన్ని జారీ చేసినట్టుగా కూడా చెప్తా ఉంటారు. ఈవెన్ ఈయన దిన్ ఈ ఇలాహీ అనే ఒక కొత్త మతాన్ని కూడా స్థాపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ బీర్బల్ అనే ఒక పర్సన్, బీర్బల్ టైటిల్ ఇచ్చారు. బీర్బల్ అనే టైటిల్ అక్బర్ ఎవరికి ఇచ్చారు అని అడగచ్చు. రమేష్ దాస్ అనే పర్సన్ కి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్బర్కి తన మొత్తం కెరియర్లో ద గ్రేటెస్ట్ విక్టరీగా గుజరాత్ విక్టరీని చెప్తారు. అందుకే గుజరాత్ మీద విక్టరీ తర్వాత అక్బర్ మనకి ఫతేపూర్ సిక్రీ అనే దాన్ని నిర్మించారు. కొన్ని రోజులు దీన్ని క్యాపిటల్గా కూడా పెట్టడం జరిగిందనమాట ఉత్తరప్రదేశ్లో. ఈ ఫతేపూర్ సిక్రీలోనే 5 ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ని చేశారు. ఒకటి జోధాబాయ్ ప్యాలెస్, 2 బీర్బల్ ప్యాలెస్, ఇంకొకటి పంచ్ మహల్, అలాగే ఒక మసీదుని కట్టించారు, ఒక సమాధి కూడా ఉందన్నమాట. ఇలాంటివి టోటల్గా 5 మనకి ఫతేపూర్ సిక్రీలో అక్బర్ కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అక్బర్. అలాగే నెక్స్ట్ వచ్చిన పర్సన్ జహంగీర్. జహంగీర్ టైంలోనే మనకి యూరోపియన్స్ ఇండియాలోకి అండ్ ఎస్పెషల్లీ బ్రిటన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్, వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. జహంగీర్ ఎవరికి ఖాన్ అనే టైటిల్ ని ఇచ్చారు అని అడిగారు అనుకోండి, కెప్టెన్ హాకిన్స్ అనే పర్సన్ ఉన్నారు, ఈయనకి ఖాన్ అనే టైటిల్ ని ఇచ్చారు. యూరోపియన్స్ ఇండియాలోకి వచ్చినప్పుడు ఇండియాని రూల్ చేస్తున్న ఢిల్లీ కింగ్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి. బట్ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి వచ్చిన తర్వాత జహంగీర్ మొఘల్ సామ్రాజ్యాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ మనకి యూరోపియన్స్ లో పోర్చుగీస్ టొబాకోని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ పొగాకుని మనకి అబాలిష్ చేసిన వ్యక్తిగా కూడా జహంగీర్ ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. జహంగీర్ తర్వాత నెక్స్ట్ రినౌడ్ పర్సన్ గా షాజహాన్ ఉన్నారు. తాజ్ మహల్ కట్టించడం, అది యునెస్కో సైట్ అవ్వడం, వన్ ఆఫ్ ద వండర్ అవ్వడం, అలాగే నెక్స్ట్ డిఫరెంట్ ఫోర్ట్స్ ని కట్టించడం చేశారు. షాజహాన్ తర్వాత నెక్స్ట్ ఔరంగజేబ్. మొఘల్ సల్తనట్లు మొత్తం మొఘల్ డైనాసిటీలోనే ఎక్కువ రోజులు పరిపాలించిన వ్యక్తిగా ఔరంగజేబ్ ని చెప్తాం. డైరెక్ట్ గా ఆయన 48 years 7 months మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఈయన చెప్తాం. లాస్ట్ మొఘల్ కింగ్ గా బహదూర్ షా 2 అనే ఆయన్ని చెప్పడం జరుగుతుంది. వీక్ రూలర్స్ వచ్చేటప్పటికి షా అలం 2, అక్బర్ 2 అని చెప్పేసి ఉంటారు. ఇలా వీళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటారు, జాగ్రత్త. ఇది మొఘల్స్ కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. అక్బర్ కి సంబంధించి వన్ ఆఫ్ ద పాపులర్ యుద్ధంగా హల్దీఘాటి యుద్ధం అనేదాన్ని చెప్తాం. హల్దీఘాటి యుద్ధంలో అక్బర్ డైరెక్ట్ గా పాల్గొనలేదు. ఇందులో మనకి మాన్ సింగ్ ఎవరైతే ఉన్నారో మాన్ సింగ్ అక్బర్ ఫోర్సెస్ ని లీడ్ చేశారనమాట రాణా ప్రతాప్ సింగ్ కి ఎదురుగా. ఇది హల్దీఘాటి యుద్ధం, వన్ ఆఫ్ ద పాపులర్ వార్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ మొఘల్స్ హిస్టరీ, ఎస్పెషల్లీ అక్బర్ యొక్క టైం పీరియడ్ లో. ఇలా సో నెక్స్ట్ క్వశ్చన్ జోగ్రఫీ నుంచి, విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ద రోహతంగ్ పాస్ అని చెప్పేసి అడిగారు. సో రోహతంగ్ పాస్ అనేది మనకి యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయింది. హిమాచల్ ప్రదేశ్లో ఆరిజినేట్ అయిన రివర్స్లో ఒకటి మనకి చీనాబ్ అనే దాన్ని చెప్పచ్చు, నెక్స్ట్ రావి ఒకటి, బియాస్ ఒకటి, నెక్స్ట్ సట్లెజ్. ఇవన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లో ఫ్లో అవుతాయి ఈ రివర్స్. బట్ సట్లెజ్ టిబెట్లో ఆరిజినేట్ అయింది. ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లో ప్రవహించే నదులు. దీంట్లో రోహతంగ్ పాస్ నుంచి ఎస్పెషల్లీ బియాస్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో మోస్ట్ డామినేటెడ్ రివర్గా ఉన్నది కూడా మనకి బియాస్ నదినే అనమాట. రోహతంగ్ పాస్ దగ్గర నుంచి ఇది ఫ్లో అవుతుంది. రోహతంగ్ పాస్కి దగ్గరలో ఆరిజినేట్ అయిన నది ఏది అంటే రావి. రావి రివర్ ఈజ్ ఆరిజినేటెడ్ నియర్ బై రోహతంగ్ పాస్, బట్ రోహతంగ్ పాస్ దగ్గర నుంచి ఫ్లో అయ్యేది బియాస్ రివర్ గా చెప్పడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మనకి జీలం, చీనాబ్, రావి, బియాస్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఇండస్ నది ఏదైతే ఉందో సింధు నదికి ఉపనదులుగా చెప్పడం జరుగుతుంది, ట్రిబ్యూటరీస్. ఇఫ్ యు ఆర్ కన్సిడర్ దిస్ ఈస్ అ జమ్మూ కాశ్మీర్ ఏరియా,
ఇది లడాక్ అండ్ దిస్ ఇస్ అ జస్కార్ ఏరియా. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మౌంట్ కైలాష్ అనేది లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మానస సరోవర్ అనే లేక్ ఉంది. మానస సరోవర్ లేక్ ఎక్కడుంది అని అడిగితే దట్ ఈస్ ఇన్ టిబెట్ ఏరియా. ఇక్కడ రక్షస్థల్ లేక్ లేదా రకాస్ లేక్ అనేది లొకేట్ అయి ఉంది. సో మనకి సింధు నది లేదా ఇండస్ రివర్ అనేది మౌంట్ కైలాష్ కి దగ్గరలో మానస్ సరోవర్ దగ్గర ఆరిజినేట్ అయ్యి దాని తర్వాత లడాక్ జస్కర్ నుంచి మనకి ఇట్లా ఫ్లో అవుతూ పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడి నుంచి అరేబియన్ సముద్రంలోకి వెళ్తుంది. నెక్స్ట్ ఈ రివర్స్ అన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ నుంచి పాకిస్తాన్లోకి వచ్చి పాకిస్తాన్లో మితాన్ కోట్ అనే ప్రదేశం ఉంటుంది. ఈ మితాన్ కోట్ అనే ప్లేస్ దగ్గర ఇండస్ రివర్తో మనకి మర్జ్ అవుతాయి. ఇండస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సింగి కంబాన్. సింగి కంబాన్ అంటే అర్థం లయన్స్ మౌత్గా పిలవడం జరుగుతుంది అనమాట దీన్ని. అండ్ ఇండస్ రివర్స్లో అతి పొడవైనదిగా సట్లెజ్ని చెప్తాం. అతి పెద్దదిగా అయితే మాత్రం చీనాబ్ రివర్ని చెప్తాం. బిగ్గెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. ఇండస్ ట్రీటీ అనేది 1960లో ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్కి మధ్యలో జరిగింది. వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా ఉందన్నమాట. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ప్రపంచంలో వచ్చిన బిగ్గెస్ట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే ఒకటి వరల్డ్ బ్యాంక్, రెండోది వచ్చినప్పటికీ IMF అంటాం. ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్ DC ఉంది. ఈ రెండిట్లో కూడా టోటల్ మెంబర్స్ 189. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాస్ DRDO ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అడిగారు. సో మనకి 1959లో 1959లో ఈ DRDO అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో అది అక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో అది పెట్టాల్సి ఉంటుంది. DRDO ఫస్ట్లో మనకి డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది కదా, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి. DRDOని ఫస్ట్లో 1959లో పెట్టినప్పుడు ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ థింగ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈ రెండింటిని కలిపేసి మనకి DRDOగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా తర్వాత పేరు మార్చారనమాట. ప్రజెంట్ దీనికి కామత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చైర్మన్గా ఉన్నారు DRDO అనే దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మన దగ్గర పృథ్వీ అనే ఒక మిసైల్ ఉందన్నమాట. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ నుంచి పృథ్వీ కావచ్చు. నెక్స్ట్ అగ్ని అనే ఒక మిసైల్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగ్ ఏదైతే ఉందో అది ఒకటి ఉంది. త్రిశూల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఇలాగా పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ ఇవన్నీ కూడా DRDO సహాయంతో మనం ఓన్గా డెవలప్ చేసిన మిసైల్స్ అనమాట. వీటికి చీట్ కోడ్గా పాట్నా అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. P ఫర్ పృథ్వీ, A ఫర్ అగ్ని, T ఫర్ త్రిశూల్, N ఫర్ నాగ్. పాట్నాగా చెప్తాం, బీహార్ క్యాపిటల్. అదే పాట్నా మీదుగా మనకి ఈ మిసైల్స్ అన్నీ వస్తే వీటిని మనం డెవలప్ చేసాం. ఇది వార్ ట్యాంక్ అనమాట. యాంటీ ట్యాంక్ గైడ్ ఫీల్డ్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈవెన్ బ్రహ్మోస్ అని చెప్పేసి మన దగ్గర ఒక క్రూజ్ మిసైల్ ఉంది, బ్రహ్మోస్ అనేది. ఈ బ్రహ్మోస్ని ఇండియా అండ్ రష్యా కలిపి మనకి కంబైన్డ్గా డెవలప్ చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. నెక్స్ట్ వన్ ఇస్రో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇస్రో యొక్క చైర్మన్గా ప్రస్తుతం మనకి ఎవరైతే సోమనాథ్ అనే పర్సన్ ఉన్నారో ఆయన చైర్మన్గా ఉండడం జరిగింది. చంద్రయాన్ 3ని రీసెంట్గా మనం లాంచ్ చేసాం. అంతకు ముందర చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 అనే దాన్ని కూడా పరీక్షించడం జరిగింది. ఇలాంటివి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకోండి. DRDOకి ఇస్రోకి సంబంధించి ఫాదర్ ఆఫ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద అబ్దుల్ కలాం గారిని చెప్పడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు DRDOకి సంబంధించి చాలా కృషి చేసిన వ్యక్తిగా కూడా చెప్తాం. ఫాదర్ ఆఫ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద అబ్దుల్ కలాం గారిని, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా కింద టెస్సీ థామస్ అని చెప్పేసి ఉన్నారనమాట. టెస్సీ థామస్ గారిని మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ హోమీ జహంగీర్ బాబా అని ఉన్నారు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా చెప్తాం. అలాగే ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్గా విక్రమ్ సారాభాయ్ గారిని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్. లేకపోతే నేషనల్ టెక్నాలజికల్ డే అనేది May 11న మనం కన్సిడర్ చేసుకున్నాం. జాతీయ సాంకేతిక దినోత్సవం. ఈవెన్ మనకి సైన్స్ డే వచ్చేటప్పటికి Feb 28, నేషనల్ టెక్నాలజికల్ డే వచ్చేటప్పటికి May 11th అనమాట. ఎందుకు అంటే 1974 ఆ ప్రాంతంలో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్గా ఇందిరాగాంధీ గారి టైంలో చేసాం. దాని తర్వాత 1998లో అంటే కార్గిల్ వార్కి ఒక ఇయర్ ముందర మనం ఆపరేషన్ అణుశక్తి అనేది చేసాం. అటల్ బిహార్ వాజ్పేయి గారు అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అబ్దుల్ కలాం గారి యొక్క సహాయంతో 1998లో ఆపరేషన్ అణుశక్తి May 11న నిర్వహించాం. అది సక్సెస్ అయింది. దాని తర్వాత నేషనల్ టెక్నాలజికల్ డేగా దాన్ని పెట్టుకోవడం జరిగింది. 1999లో మనకి ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ కలాం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న టైంలోనే 1999లో
ఆ ప్రదేశంలో మనకి కార్గిల్ వార్ అనేది జరిగింది. అప్పుడు ఆపరేషన్ విజయ్ అనేది కండక్ట్ చేశాం. ఈ ఆపరేషన్ విజయ్ ఇంకొకసారి కూడా వస్తది. గోవా ఉంది చూసారా? గోవా ఒకప్పుడు పోర్చుగీస్ యొక్క ఆధీనంలో ఉండేది. పోర్చుగీస్ నుంచి మనకి ఇండియన్స్ తీసేసుకున్నారు దాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ విజయ్ తోనే. అప్పుడు కూడా ఆపరేషన్ విజయ్ ని కండక్ట్ చేసింది. కార్గిల్ యుద్ధంలో కూడా ఆపరేషన్ విజయ్ అనే దాన్ని కండక్ట్ చేసాం. 2 టైమ్స్ కనిపిస్తుంది. ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ కి సంబంధించింది అనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, జల్లికట్టు ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు. మీకు ఆల్రెడీ తెలుసు. సో దట్ ఈస్ నథింగ్ బట్ తమిళనాడు ఏరియాగా చెప్పడం జరుగుతుంది. సో తమిళనాడు ఏరియాలో జల్లికట్టు ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో దీని మీద మనకి పాపులర్ గా మూవీస్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ బఫెల్లో రేస్ అనేది కూడా ఇండియాలో ఫేమస్ గా చెప్పొచ్చు. సో ఈ బఫెల్లో రేస్ ని కంబాలా అని పిలుస్తారు కర్ణాటకలో. ఇది కర్ణాటకలో ఫేమస్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బోట్ రేస్. బోట్ రేస్ మనకి కేరళలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. కేరళలో దీనిని వల్లం కల్లి అని చెప్పేసి పిలుస్తారు. వల్లం కల్లి అనేది దేనికి రిలేటెడ్ అని అడిగారు అనుకోండి, కేరళలో బోట్ రేస్ కి రిలేటెడ్ గా చెప్పొచ్చు. కంబాలా బఫెల్లోకి సంబంధించి, బఫెల్లో రేస్ బఫెల్లో గేమింగ్ కి సంబంధించింది. అది మనకి కర్ణాటకలో ఫేమస్. తమిళనాడులో జల్లికట్, ఈవెన్ పొంగల్ గురించి కూడా అడిగారు. అలాగే తమిళనాడులో కుమ్మి అనేది ఉంటుంది అనమాట. కుమ్మి ఫెస్టివల్లో కుమ్మి డాన్స్ ఫెస్టివల్లే ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటివి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అబ్దుల్ కలాం సార్ కి సంబంధించి ఇచ్చారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూజ్డ్ టు ప్లే విచ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అడిగారు. ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్ గా మనం చెప్పొచ్చు అనమాట. వీణా. వీణా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అబ్దుల్ కలాం సార్ మనకి రైటర్ గా తెలుసు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పొచ్చు. ఆయన వీణా ప్లేయర్ కూడా. ఆప్షన్ ఇది పెట్టాల్సి ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్, ఈయన నుంచి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, మనకి అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా భారత రాష్ట్రపతిగా వర్క్ చేశారు. కానీ క్వశ్చన్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు ఎన్నోవ రాష్ట్రపతిగా వర్క్ చేశారు అని అడగచ్చు. సో 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన వర్క్ చేశారు 2002 నుంచి 2007 మధ్యలో. ఎగ్జాక్ట్ గా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో ఆయన వర్క్ చేయడం జరిగింది. ఇలాంటివి కావచ్చు. లేకపోతే బుక్స్ లో వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసింది, అది ఆల్రెడీ మీకు తెలుసు. ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండామినేటబుల్ స్పిరిట్ అనే ఏదైతే ఉందో స్పిరిచువల్ బుక్ ని కూడా ఆయన రాయడం జరిగింది అనమాట. 1997లో భారత రత్న అవార్డుని ఆయన అందుకున్నారు. అండ్ 1990లో పద్మ విభూషణ్, 1981లో పద్మ విభూషణ్ భారత రత్న అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. ఇది స్పిరిచువల్ అంటే నార్మల్ గా మనం అనుకునే ఏమంటారు ఎవ్రీ కామన్ బుక్స్ ఉంటాయి చూసారు స్పిరిచువల్, ఆ రిలేటెడ్ కాదండి. ఈయన కొన్ని ప్రాక్టికల్ అప్రోచెస్ మీద రాసిన ఒక డిఫరెంట్ బుక్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఇది అబ్దుల్ కలాం సార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్ నెక్స్ట్ వన్, ఆర్టికల్ 1 రిలేటెడ్ అడిగారంట. ఆర్టికల్ 1 అనేది మనకి దేంట్లో మెన్షన్ చేశారు? పార్ట్ 1 ఏదైతే ఉందో దాంట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఆర్టికల్ 1 నుంచి 4 మధ్యలో కూడా ఈ పార్ట్ 1లో మెన్షన్ చేసి ఉంటాయి. ఏమని? ఆర్టికల్ 1 స్టేట్స్ దట్ ఇండియా, దట్ ఈస్ భారత్, ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అండ్ మన భారతదేశం గురించి ఇండియా అని చెప్పేసి ఈ రెండింటినీ కూడా మనకి ఇందులో మెన్షన్ చేశారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉన్నప్పుడు మనకి ఈ కంట్రీ నేమ్ ఏదైతే ఉందో మన కంట్రీ నేమ్, దాని గురించి డిస్కషన్స్ వచ్చాయి. సో అందులో మనకి 2 divisions గా విడిపోయి ఇండియా ఉండాలని కొంతమంది, భారత్ అనేది మెన్షన్ చేయాలని కొంతమంది ఇట్లా అనడంతో ఆర్టికల్ 1లో ఇండియా, దట్ ఈస్ భారత్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి మన కంట్రీని రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 2 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయడం. ఆర్టికల్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయడం. బట్ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3లో డిఫరెన్స్ ఏంటంటే, భారతదేశంలో భూభాగం కాని దాన్ని భారతదేశంలో విలీనం చేసి ఒక రాష్ట్రంగా మార్చడానికి ఆర్టికల్ 2 అనేది హెల్ప్ చేస్తుంది. ఇఫ్ ఎనీ స్టేట్ ఈజ్ నాట్ ఒరిజినల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అండ్ that place will be become as a state of India under ఆర్టికల్ 2 గా చెప్పొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా సిక్కిం ని తీసుకోవడం జరుగుతుంది. సిక్కిం అనేది 35వ సవరణ 35th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియాలోకి తీసుకున్నాం. 36th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిక్కిం ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా కింద మార్చుకున్నాం. ఆర్టికల్ 3లో కూడా న్యూ స్టేట్ ఫార్మేషన్సే. అవేంటి? విత్ ఇన్ ద ఇండియా, భారతదేశం లోపల ఏవైతే భూభాగంలో ఉన్న రాష్ట్రాలు కొత్తగా ఏర్పడాలనుకుంటున్నాయో, లేకపోతే రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలో, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఒకప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. బట్ ఆంధ్రప్రదేశ్నే ఆంధ్ర అండ్ తెలంగాణగా విడదీశాం. తెలంగాణని న్యూ స్టేట్ గా మార్చాం. ఆల్రెడీ ఇండియా లోపల ఉన్న దాన్నే స్టేట్ గా మార్చడం జరిగింది.
జరిగింది, అది కూడా న్యూ స్టేట్ ఫార్మేషన్ ఆర్టికల్ 3. అండ్ నేమ్స్ చేంజ్ చేయడం, ఒకప్పుడు కర్ణాటక మనకి మైసూర్ ఏరియాగా ఉండేది, కర్ణాటక దాన్ని మనం మార్చడం జరిగింది. అలాగే మద్రాస్ తమిళనాడుగా మార్చడం జరిగింది. ఇలా నేమ్స్ ని మనకి మార్చింది 3లో అనమాట. అటల్ బిహారీ వాజ్పేయి సార్ టైంలో బీహార్ నుంచి జార్ఖండ్ స్టేట్ అనేది విడిపోవడం జరిగింది, ఇది ఒక పాయింట్. అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్ విడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి సార్ టైంలో జరిగాయి. ఇలా మనం పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారంట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిబిఐసి అని అడిగారు. ఇది కామన్ క్వశ్చన్ అండి, చాలా వాటిల్లో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టేనో ఇలాంటి వాటిలో అడిగిన క్వశ్చన్. సిబిఐ అంటే సెంట్రల్, సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కస్టమ్స్ డ్యూటీస్ సంబంధించినవి వస్తాయి, సర్వీస్ ట్యాక్స్, ఇప్పుడు మనకి జిఎస్టీ చేసేసారు అదంతా, జిఎస్టీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తాయి. డైరెక్ట్ ట్యాక్సెస్లోకి అయితే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా చెప్పొచ్చు. హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని అడిగారంట. సో మీకు ఆల్రెడీ తెలుసు, లార్డ్ కార్న్ వాలిస్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా కింద చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ సివిల్ సర్వీస్ పర్సన్ ఎవరు ఇండియాలో, ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ ఇండియన్ అని సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారిని ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇండియాలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది, అది కూడా లిటరేచర్కి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ అయితే మాత్రం సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు అనమాట. సివిల్ సర్వీస్ ఏజ్ని 21 ఉండేది మ్యాక్సిమం ఏజ్, దాన్ని 19కి చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి లార్డ్ లిట్టన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఆ 19ని మళ్ళీ 21కి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే మ్యాక్సిమం ఏజ్గా లార్డ్ రిప్పన్ అనే పర్సన్ని చెప్తారు. ఇలాంటి క్వశ్చన్స్. ఈయనని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఇండియన్ టెలిగ్రాఫ్ ఇలాంటి వాటిగా మనకి డల్ హౌసీని పిలవడం జరుగుతుంది. ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నీతూ గంగాస్ ఓన్ గోల్డ్ మెడల్ ఆన్ ద ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారంట. యాక్చువల్గా 2023లోనేమో విమెన్స్ వరల్డ్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు ఈమె. అలాగే 2022లో మనకి ఏదైతే కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగాయో ఈ కామన్వెల్త్ గేమ్స్లో కూడా బాక్సింగ్కి సంబంధించి నీతూ గారు గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, according to the 2011 census which 3 states have the highest population? మనకేం తెలుసు, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికమైన జనాభా ఉన్నది ఉత్తరప్రదేశ్. అకార్డింగ్ టు 2011 సెన్సస్ ద హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్. బట్ ఇక్కడ స్టేట్స్ అడిగారు. సో ఫస్ట్ 3 స్టేట్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అన్నమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈవెన్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్నది, పాపులేషన్ డెన్సిటీ బీహార్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, లోయెస్ట్ పాపులేషన్ స్టేట్స్, అతి తక్కువ జనాభా ఉన్నది సిక్కిం అన్నమాట. సిక్కిం తర్వాత మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, ఇది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ కదా, అత్యధికమైన జనసాంద్రత కలిగింది. ఇది అత్యల్పమైన జనసాంద్రత కలిగింది. 17 people per square kilometer అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారంట. ఇక్కడైతే 1106 పీపుల్స్ మనకి ఉండడం జరుగుతుంది బీహార్లో. ఒరిజినల్గా అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక చదరపు కిలోమీటర్లకి 381 ఆ 382 అనుకుంటా, ఒకసారి చూసుకోండి, అంతమంది జన నివాసం అనేది ఉండడం జరుగుతుంది. స్మాలెస్ట్ ఏరియా ఇండియాలో ఏది అంటే గోవా స్టేట్కి ఉందన్నమాట. లార్జెస్ట్ ఏరియా వచ్చేటప్పటికి ఇండియాలో అత్యధికమైంది రాజస్థాన్కి ఉండడం జరిగింది. ఆల్రెడీ వీటి గురించి మనం ఫస్ట్ షిఫ్ట్, ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో సెన్సస్కి సంబంధించి కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ యాక్ట్ డివైడెడ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ప్రావిన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో దీని ప్రకారం మనకి ప్రావిన్సెస్కి సెంటర్కి సంబంధించిన శాసనపరమైన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అధికారాలు, వాటిని సెపరేట్ చేయడం జరిగింది. అలాగే 1909ని మింటో మోర్లే సంస్కరణలు అంటాం. ముస్లింలకి సెపరేట్ నియోజకవర్గాలు, ముస్లిమ్స్కి సెపరేట్ మనకి కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి, సెపరేట్ ఓటింగ్ సిస్టమ్ అనేది, సెపరేట్ ఓటింగ్ సిస్టమ్ని 1909 మింటో మోర్లేలో తీసుకొచ్చారు. డ్యూయల్ గవర్నమెంట్కి సంబంధించింది మాంటెక్ చెమ్స్ఫర్డ్ యాక్ట్ లేదా 1919 యాక్ట్లో తీసుకురావడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్లోని చాలా వరకు సోర్సెస్ని USA, UK
అంటే బ్రిటన్ దగ్గర నుంచి, యూఎస్ఏ దగ్గర నుంచి, యుఎస్ఎస్ఆర్ దగ్గర నుంచి, ఐర్లాండ్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. అమెండ్మెంట్స్ ఉన్నాయి చూసారా, సవరణలు, ఇవి మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఈ ప్రొసీజర్ ని తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ, అది జర్మనీ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. కాకపోతే అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసేది జర్మనీ నుంచి తీసుకున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మనం మాక్సిమం చూసుకోవాలి. ఎందుకంటే మన వరకు చాలా సోర్సెస్ అన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, విచ్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ ద హైయెస్ట్ రన్స్ ఇన్ T20 వరల్డ్ కప్. సో T20 వరల్డ్ కప్ మొత్తంలో కూడా 2007 నుంచి స్టార్ట్ అయింది కదా, ఇప్పటి వరకు చూసుకుంటే హైయెస్ట్ రన్స్ అనేవి విరాట్ కోహ్లీ చేశారు. 1141 రన్స్ అనమాట, ఆయనకి సంబంధించిన పర్సనల్ రికార్డ్ అది.